వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను టిఫిన్ కోసం రెసిపీ చేసుకుంటున్నానండి. ఇది గోధుమ నూక వేసుకున్నాను, పెరిగండి. ఇప్పుడు ఇది కలిపేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని టిఫిన్కి తయారు చేసుకుందాం. ఇంట్లో అయితే ఏమీ లేదు, ఇడ్లీ పిండి అది, అందుకనేసి ఇంకా రోజు ఉప్మాలు ఏం తింటామని ఇలాగైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వీడియో చూస్తానండి. ఇది కలిపి పక్కన పెట్టుకుంటాను 10 నిమిషాలు 15 నిమిషాలు, తర్వాత మిక్సీ కొట్టుకుంటాను అన్నమాట. ఈలోగా అయితే టిఫిన్ కోసం మనం పోపు తయారు చేసుకుందామండి. ఏమేమి వేస్తున్నానో చూడండి. పొంగనాల్లాగా వేసుకుంటానండి, పొంగనాల్లాగా వేస్తాను. ఇది గోధుమ నూకతో పొంగనాలు అన్నమాట. ఇది మా ఇంట్లో అయితే అస్తమాలకు ఉప్మాలు తిని బోరు కొట్టింది. ఇంకా అందుకే ఇలా చేద్దాం వెరైటీ, కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటాము, ప్రతి ఇదైతే యూట్యూబ్లో పెట్టలేదు. పచ్చడి కూడా వేసుకుంటాము, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇవి ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ మెత్తబడితే చాలు ఉల్లిపాయ. ఎందుకంటే మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత నూకని పెరుగులో నానబెట్టుకున్నాం కదా, నూకని మిక్సీ చేసుకున్న తర్వాత ఆ నూకలో కలుపుకుందాం. మిక్స్ అయిన తర్వాత చూడండి, క్యారెట్ కూడా వేసేసుకుందాం. ఇది కూడా వేసుకొని మగ్గపెట్టుకుందాం. అలాగే కొంచెం మగ్గాయి కదా, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అయితే మగ్గిపోయిందండి, స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఉప్మా నూక, బొంబాయి రవ్వ, అదైతే మిక్సీ పట్టుకుందాం. పెరుగులో నానబెట్టింది. స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను. నూక అయితే చూసారు కదా ఇలా నానింది. ఇప్పుడు ఇది మనం మిక్సీలో వేసుకుందాం, మిక్సీ కొట్టుకుందాం. అలాగే ఒక 2 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకుంటున్నానండి. కొంచెం కరకరల మంటుంది కదా, అందుకే బియ్యం పిండి వేసుకున్నాను. సాల్ట్ రుచి సరిపడా. అయితే ఇది మనం మిక్సీ కొట్టేసుకుందాము. చూడండి, మిక్సీ అయితే కొట్టేసుకున్నాం కదా మనం. ఇలా అయ్యిందండి స్మూత్గాన. ఇప్పుడు మనం దీన్ని బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనం వేపుకున్నాం కదండి ఉల్లిపాయ, పోపు దినుసులు, క్యారెట్ అన్నీ, ఇవి కూడా ఇందులో వేసుకున్నాం. కలుపుకొని ఒక్క 2 మినిట్స్ పక్కన పెట్టుకొని అప్పుడు మనం గొంతు పొంగడాల్లాగా వేసుకుందామండి. చూసారు కదా, ఇలాగైతే నానింది. పిండి మొత్తం వేసుకున్నాం కదా. నాకైతే సాల్ట్ సరిపోయిందండి ఇందాక వేసింది. చూడండి, చిన్నది పెట్టుకున్నాను నేను పొంగనాల్లాగా. ఇందులో అయితే ఇప్పుడు వేసుకుంటాను. నేను ఆయిల్ వేసుకున్నాను. ఇదైతే ఏ చట్నీతోనైనా తినొచ్చండి. మనకి ఏ నచ్చిన చట్నీతో తినొచ్చు. కొబ్బరి చట్నీతో తినొచ్చు, పలుకుల చట్నీతో తినొచ్చు, అల్లం చట్నీతో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా తిరిగేసుకున్నాను. బాగా కాలిందండి రెడ్గాన. నేనైతే ఇప్పుడు దీనికైతే చట్నీ లేదండి, మామూలుగానే తింటాను ఆవకాయ ఏదైనా వేసుకొని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. అలాగే మిగతా కూడా ఇలాగే వేసుకుందాం అన్నీ. చూసారు కదా మన పొంగనాలు అయితే ఎలాగైనాయో. చూడండి, పొంగనాలు అయితే ఇలాగైనాయండి. 4 వేసుకున్నాను నేనైతే. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది కొంచెం బియ్యం పిండి వేసానండి, 2 స్పూన్లు. తర్వాత బొంబాయి రవ్వ, అదే ఉప్మా నూక అంటాం కదా, అది పెరుగు వేసుకొని నానబెట్టుకొని చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పొంగనాలు. మేము దీంట్లోకి అయితే చట్నీ ఏం చేసుకోలేదు, చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, మా పొంగనాలు కానీ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.